తెలంగాణకు వాన ముప్పు పొంచి ఉంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 3 రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇది 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వచ్చే 3 రోజులు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కావచ్చునని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారాయన. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు సీఎం. వరద ముంపు పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. రాబోయే 78 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లోతట్టు కాజ్వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలన్నారు. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారని, వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం. ఇక అవసరమైతే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్.